నువ్వు ఒక దగ్గర ఆగితే నీ యొక్క జీవితం అంతమైనట్టు కాదు. దాని అర్థం ఏంటంటే నువ్వు ఒక దగ్గర ఆపబడినట్లయితే ఇంకొక దగ్గర ద్వారం తెరవబడుతుంది. వన్స్ యు గివ్ అప్ యువర్ కంట్రోల్ టు గాడ్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ రియలీ ఈజ్ యోర్స్ అండ్ వాట్ రియలీ ఈజ్ నాట్ యోర్స్. యూ నీడ్ టు ఫైట్ ద రైట్ బ్యాటిల్. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి అవకాశము నీ ద్వారా తెరవబడుతుంది. ఈరోజు ఒక గొప్ప మార్పు నీ యొక్క కుటుంబంలో నీ ద్వారా తెరవబడేటువంటి అవకాశము ఈ ఉదయకాలం దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఒక ఎన్నడూ చూడనటువంటి దీవెన నీ ద్వారా నీ కుటుంబం చూడబోతుంది. ఎన్నడూ పొందనటువంటి ఆశీర్వాదము నీ ద్వారా ఈ ఉదయకాలమున పొందబోతున్నావు. దాట్ ఈస్ హౌ ఇంపార్టెంట్ యు ఆర్. ఒక గాయము ఉందండి, ఆ గాయం వలన నేను ఎవరిని నమ్మలేకపోతున్నాను. నీకు విషయం తెలుసా, గాయం ఉందంటే దాని అర్థం ఏంటో తెలుసా? అక్కడ మచ్చ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ మచ్చను చూసి నీవు సరి చేసుకుంటావు. నీ పైన ఎక్కువ దాడి జరుగుతున్నట్లయితే దాని అర్థం ఏంటంటే నీ ద్వారా ఎక్కువ ఆశీర్వాదము దేవుడు తరతరాలకు అనుగ్రహించాలని చెప్పి ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నీవు దాడి చేయబడుతున్నావు అంటే నీలో విశ్వాసం లేదని కాదు, నీలో కాపుదల లేదని కాదు. నీవు దాడి చేయబడుతున్నావు అంటే నీలో ఆశీర్వాదం ఉందని. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. మనందరం లేచి నిలబడి ఈ యొక్క బైబిల్ గ్రంథం నుండి మనం వాక్యాన్ని చదివి, దేవా ఈ వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడు అని చెప్పి దేవుని అడుగుదాము. వాక్యము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము 10 నుండి 13 వచనాల వరకు మనం వచనం వెంబడి వచనము ఈ 4 వచనాలని దేవుడు ఈ 4 వచనాల ద్వారా మనతో ఈరోజు మాట్లాడేలాగిన మనము దేవుణ్ణి అడుగుదాము. చదువుదాం. మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించినది. సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియకు బయలుదేరితిని. ఈ యొక్క సన్నివేశాన్ని మనం చూసినట్లయితే పౌలు తీతు మరియు మాసిదోనియా సముద్రము, అదే రీతిగా త్రోయ అనేటువంటి ఒక ఊరును మనం చూస్తూ ఉంటున్నాము. కొరింథీ అనేటువంటి సంఘానికి రాస్తున్నటువంటి యొక్క లేఖ, ఇట్స్ అ లెటర్ దట్ పాల్ ఇస్ రైటింగ్ టు ద చర్చ్ ఇన్ కొరింథ్ అనమాట. సో ఈ యొక్క సన్నివేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడేలాగిన మన యొక్క బలహీనతను తొలగించి బలమును మనకు కలుగు చేసేలాగిన మనము దేవుణ్ణి ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకుందాము. దేవా, ఈ యొక్క గొప్ప వాక్య పఠనము ద్వారా నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. బలహీనులకు బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. చిరిగినటువంటి బంధములను, బలహీనంగా ఉండేటువంటి స్థాయిలను ఈ ఉదయకాలం ప్రభువా నీ యొక్క బలమైనటువంటి హస్తముతో నీవు బలపరచమని ప్రార్థిస్తున్నాము. నీ కార్యము మాలో చేయమని ప్రార్థిస్తున్నాము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కలిసి ప్రశాంతంగా కూర్చుందాం. ఈ యొక్క మాటను మనము చదివినప్పుడు మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారు నేను వారిని క్షమిస్తున్నాను అనేటువంటి మాటను మనం చూసినప్పుడు పౌలు ఏదో ఒక కాన్ఫ్లిక్ట్లో, ఒక గొడవ జరిగినటువంటి సన్నివేశంగా మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ మనము ఎప్పుడైతే సందర్భాన్ని తీసేసి ఉట్టి మాటలను మాత్రమే చదువుతామో మనము చాలాసార్లు సందర్భం లేనటువంటి అర్థాన్ని మనము అర్థం చేసుకుంటూ ఉంటాం. సో సందర్భం లేనటువంటి సన్నివేశాన్ని మనం కానీ గమనిస్తే మనకు అసలు అక్కడ ఏం అర్థం కాదు, ఏం అర్థమవుతుందో మనకు తెలియదు. అర్థమైంది, అర్థం కాకుండా అర్థం కానటువంటి పరిస్థితులు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలా ఉంటాయన్నమాట. అందుకే నేను మీకు ఇక్కడ కాంటెక్స్ట్ని, నేను మీకు సందర్భాన్ని కొంచెం ఇక్కడ తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ పౌలు
కొరింథీ అనేటువంటి సంఘానికి రాస్తున్నాడు ఈ యొక్క లేఖను. కొరింథీ అనేటువంటి సంఘానికి ఎందుకు రాస్తున్నాడంటే పౌలు 14 సంఘాలని మనకు తెలిసినటువంటి, అంటే అతనికి తానే స్వయంగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంఘాలు 14, ఇంకా ఎన్ని పిల్లలు పెట్టాయో, ఎన్ని సంఘాలుగా మారాయో, ఎన్ని సంఘాలు విరగబడ్డాయో మనకు తెలియదు. కానీ 14 సంఘాలు ఆయన నిర్మించాడు. 14 సంఘాలు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘము ఈ యొక్క సంఘము, కొరింథీలో ఉండేటువంటి సంఘము. ఎందుకు అంత ప్రాముఖ్యమైనటువంటి సంఘం అంటే, ఈ వర్తమానం చాలా జాగ్రత్తగా దృష్టిని కేంద్రీకరించి వినాలి, లేకపోతే నిద్రపోతారు. ఓకే, ఈ కొరింథీ అనేటువంటి సంఘము సముద్రపు ఒడ్డున ఉండేటువంటి సంఘం. అంటే ఇట్స్ అ కాస్మోపాలిటన్ సిటీ. రైట్. సో ఇందుకే కాస్మోపాలిటన్ సిటీ అంటే చాలా ట్రేడ్ జరిగేది. రకరకాల మనుషులు వచ్చేవారు, రకరకాల దేశాల నుండి వచ్చేవారు, రకరకాల కులాలు, మతాలు అన్నిటి నుండి. హైదరాబాద్ లాంటిది అనమాట. ఇట్స్ అ మెట్రోపాలిటన్ సిటీ, అది కాస్మోపాలిటన్ సిటీ. ఓకే, ఎందుకంటే వివిధ దేశాల నుండి కూడా వచ్చేవారు అక్కడికి. సో ఇటువంటి నగరంలో పౌలు ఈ యొక్క సంఘాన్ని నిర్మించాడు. సంఘాన్ని నిర్మించినప్పుడు చాలా బలంగా ఉండింది. సంఘాన్ని నిర్మించినప్పుడు చాలా అద్భుత కార్యాలు జరిగాయి. ఈ యొక్క సంఘం పైన అతిశయపడేవాడు పౌలు. ఎందుకంటే ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ కదా. సో ఈ సిటీ ద్వారా ఇంకా అనేక సిటీలకి దేవుడు మార్గాన్ని తెరుస్తాడు అనేటువంటి ఆలోచనతో చాలా జాగ్రత్తగా నిర్మించాడు. కానీ ఏమైందంటే ఈ యొక్క సిటీలో నిర్మింపబడినటువంటి ఈ యొక్క సంఘము దారి తప్పింది. అంటే దారి తప్పినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది కదా. పౌలుకు కోపం వచ్చిందనమాట. పౌలుకి కోపం వచ్చి ఆయన ఒక లేఖ రాశాడు. ఆ లేఖ మనకి యాక్చువల్గా దొరకలేదు, అంటే మరి ఎలాగో మిస్ అయింది. అది ఫస్ట్ కొరింథియన్స్, సెకండ్ కొరింథియన్ మధ్యన రావాలన్నమాట. ఎందుకంటే 2వ కొరింథీలో మనము ఒక మాట చూస్తాము, ఇది చాలా బహు దుఃఖముతో రాస్తున్నటువంటి లేఖ, దాన్ని చూసి మీరు జాగ్రత్తగా మీరంతా బాధపడొద్దని రాస్తూ ఉంటాడు. ఆ లేఖ మనకి మిస్ అయింది ఎక్కడో దగ్గర. బట్ ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యూ ఇస్, పౌలు ఎందుకంత దుఃఖక్రాంతుడు అయ్యాడంటే, పౌలు 18 నెలలు తన యొక్క శ్రమను, 18 నెలలు తన యొక్క సమయాన్ని ఈ యొక్క చర్చ్కి కేటాయించాడు. 18 months of his life he gave for this church. అంటే అనేక సంఘాలు నిర్మించినటువంటి ఈయన 18 నెలలు ఈ యొక్క సంఘం కొరకు నిర్మించాడంటే ఇట్స్ నాట్ అ స్మాల్ టైమ్, ఇట్స్ అ లాట్ ఆఫ్ టైమ్. మరి అంతగా సమయాన్ని కేటాయించి, అంతగా బలాన్ని ఆయన కేటాయించినందున ఆ యొక్క సంఘము దారి తప్పడం వలన ఈయన చాలా కోపగ్రస్తుడయ్యాడు. హీ వాజ్ డీప్లీ హర్ట్. యూ కెన్ ఓన్లీ బీ డీప్లీ హర్ట్ వెన్ యూ డీప్లీ ఇన్వెస్ట్. ఆమెన్. అంటే నువ్వు ఎంతగానో పెట్టుబడి పెడితేనే, నీ యొక్క శ్రమని, నీ యొక్క సమయాన్ని, నీ యొక్క ఆలోచనని పెట్టుబడి పెడితేనే అప్పుడే నువ్వు అంతగా కోపాన్ని. ఉదాహరణకి దట్ ఇస్ ద రీజన్ వై కొత్తగా ప్రేమించినటువంటి వారు ఎవరైనా కొంచెం అటు ఇటు ఉంటే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ సమయాన్ని పెట్టారు, వాళ్ళ యొక్క ఆలోచనలు పెట్టారు. యూ హ్యావ్ ఇన్వెస్ట్ డీప్లీ, దట్స్ ద రీజన్ వై. కానీ ఇప్పుడు జస్ట్ బికాస్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ డీప్లీ డజంట్ మీన్ దట్ యూ నీడ్ టు హేట్ సంబడి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, నువ్వు నిజంగా ప్రేమిస్తే ఎవరిని నిజంగా ద్వేషించలేవు. వాళ్ళు కనబడితే నువ్వు ముఖాన్ని చాటి వేయొచ్చు, కానీ ద్వేషణ అంటే అది ఇంకో నెక్స్ట్ లెవెల్. ఇఫ్ యూ లవ్ సంబడి ట్రూలీ, యూ కెన్ నెవర్ హేట్ దట్ సేమ్ పర్సన్. కానీ ఇక్కడ మనము పౌలు అందుకే కోపగ్రస్తుడై ఆయన రాస్తున్నాడు అనమాట, కొరింథీ అనేటువంటి సంఘానికి రాస్తున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, ఈ యొక్క సంఘం నువ్వు కూడా అయి ఉండొచ్చు ఈ ఉదయకాలమున. పౌలు ఆ రోజు కొరింథీకి రాసినటువంటి సన్నివేశం మనము కూడా అయి ఉండొచ్చు. వీ కెన్ ఆల్సో బీ దాట్. సో దేవునికి మనకి ఉండేటువంటి ఒక వ్యత్యాసం ఏంటంటే, దేవునికి అందరూ సమానమే, కానీ మనకు అందరూ సమానం కాదు. పాస్టర్ గారు అలా అంటారండి అంటే, ఉదాహరణకి మీ కుటుంబంలో ఎవరో చనిపోయారు, పాస్టర్ గారు సమాధి చేయడానికి రండి అని అడిగారు. ఒప్పుకొని వస్తానని వచ్చాను. సమాధి చేస్తున్న టైంలో నా భార్య కానీ ఫోన్ చేసి, ఏమండి నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు, మీరు అర్జెంటుగా రావాలంటే ఆ సమాధి కార్యక్రమం జరగదు. అర్థమైందా? ఎందుకంటే నాకు ఆమె అంత ఇంపార్టెంట్. ఐ యు అండర్స్టాండింగ్? కానీ దేవునికి అలా కాదు. దేవునికి పేదవాడు ఒకటే, ధనికుడు ఒకటే. దేవుడు బిలియనీర్ని ఒకలాగే చూస్తాడు, పేదవాడిని ఒకలాగే చూస్తాడు, భోజనం లేనటువంటి వాడిని ఒకేలా చూస్తాడు, భోజనం పెట్టేవాడిని ఒకేలా చూస్తాడు. ఆయన దేవుడు. కానీ మనం దేవుడు కాదు కదా, మనం నరులము. మనకి ప్రయారిటీస్ ఉంటాయి. ప్రయారిటీస్ లేకపోతే కష్టం. పాస్టర్ గారు అదేంటి పాస్టర్ గారు?
ఉదాహరణకి మీరు దేవా నాకు శాంతి కావాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు, సమాధానం కావాలి నా జీవితంలో, నా జీవితంలో సమాధానం లేదని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు, నాకు సమాధానం దయచేయని ప్రార్థన చేస్తూ ఉంటారు. సమాధానం దయచేయడానికి మీ జీవితంలో మీరు ప్రయారిటైజ్ చేసుకోకపోతే సమాధానం ఎన్నటికీ రాదు. ఏం ప్రయారిటైజ్ చేసుకోవాలి? ముందుగా మీ జీవితంలో సమాధానం రావాలంటే సమాధానం లేనటువంటి వారి దగ్గర నుండి దూరంగా ఉండాలి. మరి అది ప్రయారిటైజే కదా. ఇంకా ఏం చేయాలి? ఎవరైతే మీకు కోపం రప్పిస్తారో, ఎవరైతే మిమ్మల్ని ఇంకా కోపంలోకి నడిపిస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఇంకా దూరంగా ఉండాలి. ఆమేన్. సో ఇఫ్ యూ వాంట్ పీస్ యూ నీడ్ టు ప్రయారిటైజ్. అందరూ చెప్పండి, ప్రాధాన్యత చేసుకోకపోతే ఎలాగా? సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పౌలు ఇలా రాస్తున్నాడు 12వ వచనంలో, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా. అంటే మంచి సమయం అంటే నేను ఏదైతే చేద్దాం అనుకుంటున్నానో అది చేయగలుగుతున్నాను. దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు, ఇక్కడ దేవుడు గొప్ప కార్యాలు తెరుస్తున్నాడు. దట్స్ ఎ గుడ్ టైం. ఓకే, చూడండి ఇక్కడ మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకు వెళ్ళాడంటే మాసిదోనియాకు వెళ్ళిపోయాడు, సీకి వెళ్ళిపోయాడంటే దాని అర్థం ఇంకొక ప్రాంతానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. హీ స్టార్టెడ్ హిస్ జర్నీ. ఇక్కడ పాయింట్ నేను ఏం చెప్తున్నానంటే, దేవుడు పౌలుకు త్రోయ అనేటువంటిది ఇంకొక పట్టణం. ఇట్స్ నాట్ యాజ్ బిగ్ ఎస్ కొరింత్ అనేటువంటిది చాలా పెద్ద ఊరు. అది ఇట్ ఈస్ ద 3rd బిగ్గెస్ట్ సిటీ అనమాట. కొరింత్ కన్నా ఇంకా 2 పెద్ద పట్టణాలు ఏంటంటే, ఊరికి నేను చెప్తున్నాను మీకు తెలుసుకోవడానికి, రోమన్ మరియు అలెగ్జాండ్రియా. సో ఈయన అక్కడ ద్వారము తెరవబడినా సరే త్రోయలో ఆయన ఏమనుకున్నాడంటే, నాకు తీతు కనబడలేదు. తీతు ఎందుకు కనబడలేదంటే, తీతుకి టైటస్ హ్యాడ్ ఎన్ ఇంపార్టెంట్ మెసేజ్ దట్ నీడ్స్ టు బి డెలివర్డ్ టు పాల్. సో పౌలుకి ఒక వార్తను అందించాలి. ఏంటా వార్త? కొరింథీకి రాసినటువంటి లేఖకు ప్రత్యుత్తరం అనమాట. అంటే ఈ రోజుల్లో మనకు ఉండేటట్టు ఇన్స్టాగ్రాములు లేవు, వాట్సాప్లు లేవు, ఆ చాటు ఈ చాటు లేదు. పోనీ ఒకవేళ స్నాప్చాట్ ఉంటే ఆ రోజుల్లో తీత అక్కడికి వెళ్ళి పౌలు గారు అంత ఇక్కడ బాగుంది, అయ్య గారు సంఘం అంతా బాగుంది, ఏం వర్రీ అవ్వద్దంటే వెంటనే ఈయన నెమ్మదిగా ఉండేవాడేమో. కానీ స్నాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు. సో అలాంటి లేనటువంటి రోజుల్లో ఈయన నెలలు ప్రయాణమై వెళ్ళాలి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. చాలా రోజులు ప్రయాణమై వెళ్ళాలి. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, దేవుడు నాకు మార్గాన్ని తెరిచాడు, నాకు మంచి సమయమును ప్రాప్తించాడంటే దేవుడు ఇక్కడ నాకు అవకాశాన్ని తెరిచాడు. గాడ్ హ్యాస్ ఓపెన్డ్ అ డోర్ ఫర్ మీ. ఎప్పుడైనా దేవుడు ద్వారాన్ని తెరవాలంటే నీవు ద్వారాన్ని సృష్టించుకోవద్దు. ఐఎమ్ గోయింగ్ టు టెల్ దట్ అగైన్. దేవుడు ద్వారాన్ని తెరవాలంటే నువ్వు నీ ద్వారాన్ని సృష్టించుకోవద్దు. ఎందుకో తెలుసా, చాలాసార్లు మనము మన ద్వారాలు సృష్టించుకుంటూ ఉంటాం, అది దేవుడు తెరిచింది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గడిచినటువంటి నా యొక్క మేబీ 15 or 16 years పరిచర్యలో ఎప్పుడు కూడా నేను ఒక మీటింగ్ ఇన్వైట్ చేసుకోలే ఎప్పుడు. అందుకే మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మీరు ఎప్పుడు మా ఇంటికి రారు ఏంటంటే, మీరు ఎప్పుడు నేను ఇన్వైట్ చేయలేదు, అందుకే రాను. ద పాయింట్ ఇస్ ఐ హ్యావ్ నెవర్ ఇన్వైటెడ్ మై సెల్ఫ్ టు ఎనీ ప్లేస్. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీవు ఇన్వైట్ చేసుకుంటే నీ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ ఉండడం వల్ల ఏమవుతుందో తెలుసా, నువ్వు పర్ఫామ్ చేయాలి. అప్పుడు నువ్వు ఆరాధన చేయడం మానేసి, వాక్య పరిచర్య చేయడం మానేసి, నేను ఎంత బాగా పర్ఫామ్ చేయాలరా బాబు అనేటువంటి ప్రెషర్ నీ మీద పడుతుంది. దేవుని యొక్క మహాకృప వల్ల ఏంటంటే అటువంటి ప్రెషర్ ఎప్పుడు నా మీద లేదు. ఆమేన్. ఆ ప్రెషర్ లేనందునే మన యొక్క పరిచర్య విస్తరింపబడుతుంది. హల్లెలూయా. సో నీవు ఎప్పుడైనా దేవుని యొక్క జీవితంలో ద్వారం తెరవాలంటే నీవెప్పుడు కూడా నీ యొక్క ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించొద్దు. దేవుడు తెరవాలంటే నీవు అదుపు చేసుకోవాలి. ఆమేన్. పాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, మీకు ఒక అమ్మాయి నచ్చొచ్చు, కానీ దేవుడు కానీ ఆ యొక్క మార్గాన్ని తెరిస్తే ఆ అమ్మాయి ఖచ్చితంగా మీ జీవితంలో ఉంటుంది. దేవుడు తెరవట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? వద్దు నాయనా అని చెప్తున్నాడు దేవుడు.
కానీ మనం మాత్రం నాకు అదే కావాలి, దేవా నాకు అదే కావాలి, దేవా నాకు అది తప్ప, ఆ అమ్మాయి తప్ప వేరొక అమ్మాయి నా జీవితంలో లేదు. ఇదేమో దేవుడు అనుకుంటున్నావా? నీవు తప్ప వేరొక దేవుడు కాదు నాయనా. వెన్ గాడ్ సేస్ ఇట్స్ ఎ రెడ్ లైట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రెడ్ లైట్. కానీ దాని అర్థం ఏంటంటే, ఒక్క దగ్గర రెడ్ లైట్ వచ్చినంత మాత్రాన నీ జీవితం అక్కడితో అంతమైపోయినట్టు కాదు. ఒక దగ్గర రెడ్ లైట్ వచ్చిందంటే ఇంకొక దగ్గర గ్రీన్ లైట్ వస్తుందని. ఎప్పుడైనా మనం ట్రాఫిక్ సిగ్నల్స్ని అబ్జర్వ్ చేసామా? మన దగ్గర రెడ్ లైట్ ఉందంటే దాని అర్థం ఏంటి? ఇంకొక వైపు గ్రీన్ లైట్ ఉందని. పాస్టర్ గారు ఎందుకండి అన్ని గ్రీన్ ఇచ్చేస్తే ఏమవుతుందండి? యాక్సిడెంట్ అవుతుంది. అందుకే రెడ్ లైట్ చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఒకవేళ ఆన్లైన్ వీక్షిస్తున్నట్లయితే ఈ వారం సంఘానికి రాకుండా ఊర్లో పండుగ చేసుకుంటున్నటువంటి మీ అందరికి కూడా, ఒకవేళ మీరు ఆన్లైన్లో వీక్షిస్తున్నట్లయితే టైప్ చేయండి అక్కడ రెడ్ లైట్ చాలా ఇంపార్టెంట్ అని. హల్లెలూయా. ఎందుకో తెలుసా? రెడ్ లైట్ లేకుండా గ్రీన్ లైట్లో మనశ్శాంతి ఉండదు. లెట్స్ చేంజ్ దిస్ టాపిక్ టు లైట్స్ మెసేజ్. రెడ్ లైట్ లేకుండా గ్రీన్ లైట్లో మనశ్శాంతి ఉండదు. ఒకవేళ అన్ని గ్రీన్ లైట్ ఉంటే మనకి ఒక డాష్ తర్వాత ఇంకొక డాష్ గుద్దుతూనే ఉంటుంది. అందుకే కొంతమంది జీవితాల్లో మనశ్శాంతి లేకనే ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆగమన్నప్పుడు ఆగట్లా. కానీ దేవుడు ఆగమన్నప్పుడు ఆగితే ఆ యొక్క రెడ్ లైట్లోనే ఆయన గ్రీన్ లైట్ పుట్టిస్తాడు. ఎలా పాస్టర్ గారు అంటే, ఆ యొక్క ఎర్ర సముద్రంలో గ్రీన్ లైట్ పుట్టించలేదా? The point I'm trying to teach you is, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాయిస్కి రెస్పాండ్ అవుతావో, దేవుని యొక్క ఆ స్వరానికి నీవు రెస్పాండ్ అవుతావు. దేవా నీవు నా జీవితంలో మాట్లాడు, నీవు నా జీవితంలో పనిచేయని అడుగుతూ ఉంటాం. కానీ మనము రెస్పాండ్ అవ్వాలి. కొంతమంది ఎప్పుడైనా ఇలాంటి డ్రైవర్స్ని చూసారా? వారు కార్లో కూర్చుంటారు కానీ నడపరు, కానీ నడిపిస్తారు. తెలుసా మీకు? వాళ్ళు తెలీదా? ఇప్పుడు చెప్తాను, గుర్తొస్తారు మీకు. వారు స్టీరింగ్ పట్టుకోరు, డ్రైవర్ సీట్లో కూర్చోరు, పక్కనో వెనకనో ఏదో మూలను కూర్చుంటారు. కానీ చెప్తారు, లెఫ్ట్ వెళ్ళు, బ్రేక్ కొట్టు, తొక్కు. వీళ్ళతో వచ్చినటువంటి బాధ ఏంటో తెలుసా? వీళ్ళు అవతల వ్యక్తిని నడపనీయరు, వీళ్ళు నడపరు. మా నాన్నగారు దీనికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట. మా నాన్నగారు ఎలాగంటే చక్కగా వెనక్కి కూర్చుంటారు, డ్రైవర్ ముందుంటాడు, ఓకే, కానీ డ్రైవింగ్ అంతా చేసేది ఈయన. స్టీరింగ్ డ్రైవర్ చేతిలోనే ఉంటుంది, కానీ ఈయన నోటి ద్వారా ఇన్ డ్రైవింగ్ చేస్తుంటారు. లెఫ్ట్కి వెళ్ళు, తొక్కో, బ్రేక్ కొట్టు, రైట్, హార్న్. ఒకరోజు ఇలాగే ఒక పెళ్ళికో దేనికో వెళ్ళి రిటర్న్ అవుతున్నాం. ముందు నేను కూర్చున్నాను, నా పక్కన నా కజిన్ కూర్చున్నాడు, నా వెనకేమో మా డాడీ కూర్చుంటే, అప్పటికే అంటే ఉదయం వెళ్ళి సాయంత్రం రావాలంటే ఎంత అలసిపోతాం. అప్పటికే అలసిపోయి ఉన్నాము. సరే అని చెప్పి ముందు రోజు నిద్ర కూడా లేదు నాకు. సరే ఎలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వెళ్తుంటే మా డాడీ అప్పుడు వారు చక్కగా పడుకున్నారు, లేచారు. లేచిన తర్వాత మొదలుపెట్టారు, లెఫ్ట్ కొట్టు, తగ్గు. అక్కడ రెడ్ సిగ్నల్ పడుతుందని తెలుసు, స్పీడ్ అంటున్నారు. నాకు చిరాకు వచ్చేసింది. నాకు చిరాకు వచ్చిన విషయం మా డాడీకి అర్థమైంది. మా డాడీ అన్నారు, పక్క కాపు, నేను నడుపుతానన్నారు. అప్పుడు వారికి నడపలేదన్నమాట మా డాడీ, ఆ కారు నడపలే. అంటే చాలా సంవత్సరాలు అయింది మా డాడీ స్టీరింగ్ పట్టుకొని. సరే అని చెప్పి ఇచ్చేసి చక్కగా వెనక్కి కూర్చొని సీట్ బెల్ట్ వేసుకొని, హెడ్ రెస్ట్కిను ఆ బీ కాలర్ పిల్లర్ ఉంటుంది కదా, ఆ పిల్లర్కి మధ్యన తల పెట్టుకొని అలా కూర్చున్నా. నా కజిన్ నా పక్కన కూర్చున్నాడు కదా, ఆయన చూస్తున్నాడు, ఈడేంటర్లో కూర్చున్నాడు అని. ఏంటి అలా కూర్చున్నాడు? నీకు ఉందలే అని చెప్పా. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు మళ్ళీ నా కజిను మా డాడీ నడుపుతుంటే కారు ఎప్పుడు ఎక్కలేదు. The point I'm trying to teach you is, when it's a red light, you got to stop. When it's a green light, you got to go. ఇంకా డీప్గా వెళ్ళాలంటే నేను చెప్పే విషయం ఏంటంటే, అసలు స్టీరింగ్ మొత్తానికే ఆయనకి ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. స్టీరింగ్ నీ జీవితాన్ని ఆయనకి ఇచ్చి ఆయన నడిపిస్తాడు కదా. ఆయనకి తెలుసు కదా ఎక్కడ వెళ్ళాలో, ఎక్కడ ఆగాలో. కానీ మనము మన కంట్రోల్ని దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. అదే నా వెనక్కి చెప్పండి, నా కంట్రోల్ని నా దేవుడికి ఇస్తున్నాను, నా కంట్రోల్ని నా సృష్టికర్తకి ఇస్తున్నాను. హల్లెలూయా. ఎప్పుడు ఇస్తున్నాము? ఈరోజే ఇస్తున్నాము.
ఆమెన్. ఐ గివ్ ఇట్ అప్. ఆమెన్. సో ఈ పౌలు కూడా ఆయనకి కూడా ఇంకొక ఆయన చేత ట్రైన్ చేయబడ్డారనమాట. ఓకే, ఈ పౌలు సాధారణమైనటువంటి వాడు కాదు. మీకు తెలుసు కదా, పౌలు ఆయన క్రైస్తవులు చంపేసేవాడు, ఆయన ఒక ఆర్మీ జనరల్, ఆయన భయంకరమైనటువంటి ట్రైనింగ్ పొందుకున్నాడు అనమాట. ఆయన ట్రైన్ చేసింది ఎవరంటే గమాలియేల్. ఓకే, ఈయన భయంకరమైనటువంటి ట్రైనరు, ఆయన చేత ట్రైనింగ్ పొందుకున్నాడు. కానీ ఈయన క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఈయన ఏమంటున్నాడు తెలుసా? అవన్నీ వ్యర్థం అంటున్నాడు. ఏదైతే లాభమో అనుకున్నానో అది వ్యర్థము, ఏదైతే వ్యర్థం అనుకున్నానో అది లాభము, ఏదైతే నష్టం అనుకున్నానో అది మాత్రమే నాకు ఉపయోగపడింది. ఈ మాట మనం మరలా చూస్తాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనకు అది కనబడతా ఉంటుంది. ఏమనంటే అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను అనేటువంటి మాట మనం చూస్తాము. బట్ ద పాయింట్ ఈజ్, వన్స్ యూ గివ్ అప్ యువర్ కంట్రోల్ టు గాడ్, you will understand what really is yours and what really is not yours. Hallelujah. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఆ యొక్క కంట్రోల్ ఇస్తావో అప్పుడు నీది ఏది కాదు అనేటువంటి విషయము నీకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పౌలు యాక్చువల్గా ఈ యొక్క కొరింథీ సంఘానికి వెళ్ళక ముందు ఆయన ఈ యొక్క జూడ్ ట్రైబ్కి వెళ్ళాడు, ఆ యొక్క జూడ్ కంట్రీకి వెళ్ళాడు, సిటీకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఈ యొక్క యూదులు అన్నారు, నువ్వు మాకు వద్దయా, నువ్వెందుకు మాకు బోధిస్తావు, నువ్వు నాకు అసలు వద్దు, నువ్వు మమ్మల్ని చంపేశావు, నువ్వు మమ్మల్ని హతమార్చావు, ఇప్పుడేమో నువ్వు వచ్చి క్రీస్తు గురించి బోధిస్తే మేమేమైనా నమ్మేయడానికి ఎదవల్లా అనుకుంటున్నామా అనే మన భాషలో చెప్తున్నాను. ఓకే, అనుకుంటున్నామా అంటే ఆయన అన్నాడు, పౌలు అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, దేవా ఏంటిదంటే, పౌలు ఒక ద్వారం ముయ్యబడితే ఇంకొక ద్వారం తెరుస్తాను అన్నాడు. అందుకే కొరింథీ అనేటువంటి సంఘానికి పంపించాడు. ఆ కొరింథీ అనేటువంటి సంఘానికి పంపించడం ద్వారా ఏమైందో తెలుసా? 14 సంఘాలు స్థాపింపబడ్డాయి. ఆ 14 సంఘాలు ఏవో తెలుసా? యూదుల సంఘాలు కాదు, అన్యుల సంఘాలు. హల్లెలూయా. దానివల్ల ఏమైందో తెలుసా? ఈ పౌలు he wrote 1/3 of the New Testament. ఆమేన్. సో నువ్వు ఒక్క దగ్గర ఆపబడితే దాని అర్థము నీ జీవితము ఆపబడినట్టు కాదు. నువ్వు ఒక దగ్గర ఆగితే నీ యొక్క జీవితం అంతమైనట్టు కాదు. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఒక దగ్గర ఆపబడినట్లయితే ఇంకొక దగ్గర ద్వారం తెరవబడుతుంది. నువ్వు ఒక దగ్గర అడుగు వేయలేకపోయినట్లయితే ఇంకొక దగ్గర నీకు దేవుడు వెళ్ళమని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ పౌలు 18 నెలలు గడిపాడు ఈ యొక్క సంఘముతో. అయినా సరే ఇప్పుడు ఆ యొక్క సంఘం చాలా భయంకరమైన పాపంలో మునిగిపోయినటువంటి సంఘంగా మారిపోయింది. అంటే ఉదాహరణకి ఆ యొక్క చర్చ్ లీడర్షిప్ ఎలాగైపోయిందంటే, బల్లారాధన చేస్తాం కదా మనము, ఆ బల్లారాధన వాళ్ళు మత్తు పదార్థాలు తీసుకోవడం మొదలుపెట్టారు. దే స్టార్టెడ్ టేకింగ్ ఆల్కహాల్ అండ్ దే ఈవెన్ గాట్ డ్రంక్ ఆన్ ఆల్కహాల్. అండ్ వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందంటే, పౌలు నువ్వు మాకు చెప్పే సత్తా కలిగినటువంటి వాడు కాదు, నీవు మాకు బోధించేవాడివే కాదు, నాకు నువ్వొద్దు, మాకు అపోలో కావాలన్నాడు. ఈ సంఘం ఏ సంఘం అయితే పౌలు నిర్మించాడు, పౌలుతో అంటున్నారు, నువ్వు మాకొద్దు, అపోలో కావాలి మాకు. ఎందుకు? అప్పటి వరకు పౌలు ఎలా రాశాడంటే, దేవుని యొక్క వరాల గురించి చెప్పాడు, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప గురించి మాట్లాడాడు, అవన్నీ నచ్చాయి. కానీ ఎప్పుడైతే పౌలు వారి యొక్క క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నాడు, ఎప్పుడైతే పౌలు మీరు ఎదగాలంటే మీరు మీ యొక్క బలాన్ని అదుపు చేసుకోవాలి, మీ యొక్క విచ్చలవిడితనాన్ని మీరు అదుపు చేసుకోవాలని ఎప్పుడైతే హెచ్చరించడం మొదలుపెట్టాడో అప్పుడు పౌలు నచ్చడం మానేశాడు. కానీ ఆ యొక్క క్రియను పౌలు మళ్ళా వాడడం మొదలుపెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనము యుద్ధము చేస్తే సరైన యుద్ధం చేయాలి, లేకపోతే తగిన యుద్ధం కాకపోతే చేయడం మానేయాలి. ఉదాహరణకి మనము ఈ మాట చూద్దాము. ఈ మాట చూస్తే మనకి ఇంకా అర్థమవుతుంది. 12వ వచనం చూడండి. క్రీస్తు సువార్త ప్రకటించక నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియాకు, అంటే మాసిదోనియా అనగా మధ్యంగా ఉండేటువంటి సముద్రం అనమాట. ఇట్స్ అ మెడిటేరియన్, అంటే మిడిల్ అనమాట దాని అర్థం. సో ఇప్పుడు let me show it to you in picturization. Keep that map on the screen so మనకి ఇంకా అర్థమవుతుంది. ఈ యొక్క మ్యాప్ని చూడండి, then you're going to understand. త్రోయ అక్కడ ఉంది, ట్రోయాస్ అన్నది చూడండి, రైట్ సైడ్ అక్కడ ట్రోయాస్ అనమాట. అది కొరింథీ అనేటువంటిది మధ్యలో ఉంది, కొరింథ్ అనేటువంటిది మధ్యలో ఉంటుంది.
సో ఈ కొరింథ్కి మరియు ట్రోయాస్కి అనగా త్రోయా అనేటువంటి పట్టణం, తెలుగులో మనం అంటున్నాము, ఈ రెండిట్లకి మధ్యన ఆ యొక్క సముద్రం ఉంది. ఈ యొక్క రెండిట్ల మధ్యన సముద్రం ఉంది. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, దేవుడు నాకు త్రోయలో ఒక అవకాశాన్ని తెరిచాడు. దేవుడు త్రోయలో అక్కడ ఒక మంచి సమయాన్ని ఆయన నాకు అనుగ్రహిస్తున్నాడు. కానీ నా మనసు త్రోయలో లేదు, నా మనస్సు కొరింథులో ఉంది. కొరింథులో ఎందుకుంది? కొరింథులో ఎందుకుందంటే అక్కడ తీతుని నేను పంపించాను, కానీ ఆ తీతు నాకు కనబడట్లేదు. అనేక సార్లు మనం ఇటువంటి పరిస్థితిలో ఉంటాము. ఏంటి ఆ పరిస్థితి అంటే, మనము ఒకటి అనుకొని వెళ్తాము, కానీ ఇంకొకటి చేస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ మనకి నెమ్మది లేదు గనక. మెనీ ఆఫ్ అస్ నో దిస్ బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్ అనేటువంటిది విన్నామా? పౌలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. అక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నాకు తీతు కనబడలేదు. తీతు త్రోయకి నేను వెళ్ళిన తర్వాత తీతు కనబడలేదు. తీతు కనబడినందున నా మనసులో నెమ్మది లేదు. అందువల్ల నేను ఏం చేశాను అనేకసార్లు దీన్ని ఇంకా ఆలోచిస్తూ ఉంటే, ఆ మాసిదోనియా సముద్రంలోకి వెళ్ళిపోయానంటే నాకు ఎప్పుడు కూడా పౌలు యొక్క మనసు అలాగే ఉందేమో ఆ సమయంలో అనిపిస్తుంది. మనది కూడా అలాగే ఉంటుంది కదా ఒక్కొక్కసారి. ఆ మాసిదోనియా సముద్రం ఎలా అయితే కొట్టుకుంటూ ఉంటుందో, ఆ అలలు ఎలాగైతే కిందకి మీదకి అవుతూ ఉంటాయో, మన మనసు కూడా ఒక్కొక్కసారి అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఇది మంచిదా కాదా, దేవుడు నిజంగా వెళ్ళమన్నాడా లేదా, ఈ కార్యం నాకా కాదా, నేను ముందడుగు వేసేసాను, ఇప్పుడు నేను వెనక్కి తిరిగి వెళ్ళాలంటే ఎలాగా. The point I'm trying to teach you is, a lot of times we are troubled. మరి ఈ యొక్క మనస్సు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు పాస్టర్ గారు? పౌలేమో కొరింథీ సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు, పౌలేమో త్రోయలో ఉన్నాడు, అక్కడికి నుండి గుడ్ బై చెప్పేశాడు. ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యూ రైట్ నౌ ఇస్ దిస్: దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలంటే మన పరిస్థితులు కాదు, దాని యొక్క ఉద్దేశాన్ని మనం చూడాలి. లెట్ మీ పుట్ ఇట్ అవుట్ టు యూ ఇన్ అ బెటర్ వే. పౌల్లో ఇప్పుడు ఇందాక ఒక నెగిటివ్ సైడ్ చూపించాను, ఇప్పుడు పాజిటివ్ సైడ్ చూపిస్తాను. మనం ఈ వచనం చదువుతున్నప్పుడు దేంతో ప్రారంభించాము? 10వ వచనంలో, మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను. ఇందా నేను చెప్పాను కదా, కొరింథీకి రాశాడనమాట. ఆ లేఖ మనకు మిస్ అయింది. ఏమని బాగా తిట్టాడు, మీరేంటి ఇలాగా ఇష్టానుసారంగా ఉంటున్నారు, మీరు చాలా భయంకరమైన పాపంలో ఉంటున్నారు, మీరు అలా ఉండడం వల్ల నాకు దుఃఖం వస్తుంది, దేవుడు మీకు దగ్గర అవ్వకుండా మీరు దేవుడి నుండి దూరం అవుతున్నారు అనేటువంటి లేఖను రాశాడు. రాయటం వలన వారేమన్నారంటే, పౌలు నువ్వు మాకు చెప్పేటువంటి అర్హుడు కాదు, నీకు అంత స్థాయి లేదు, నువ్వు నాకు మీరొద్దు, మాకు అపోలో కావాలన్నారు. కానీ ఈ పౌలు ఏమని రిప్లై రాస్తున్నాడు తెలుసా? వారు ఏదైతే అభాండాలు పౌలు మీద వేస్తున్నారో దానికి రిప్లై ఇవ్వట్లే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పౌలు యుద్ధం ఒకటైతే, అక్కడ అపవాది ఏం చేస్తున్నాడంటే యుద్ధాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు పౌలు యుద్ధము జనుల పైన కాదు, పౌలు యుద్ధము పాపం పైన, రైట్? కానీ ఇక్కడ జనాలు ఏం చేస్తున్నారు, ఆ సంఘం ఏం చేస్తుంది, నువ్వు మమ్మల్ని ఇలా తిట్టావు, నువ్వు మమ్మల్ని అలా తిట్టావు, నువ్వు తగినటువంటి వాడు కాదు, అసలు నువ్వేంటి మాకు చెప్పేది, నాకు నువ్వు వద్దు, నాకు అపోలో కావాలంటున్నారు. కానీ పౌలు దాన్ని ఏమని రాస్తున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అంటున్నాడు. అందుకే నేను చెప్పాను, యూ నీడ్ టు ఫైట్ ద రైట్ బ్యాటిల్. హల్లెలూయా. అనేకసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనము యుద్ధము అపవాది మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, మనం మార్చేసుకుంటాం. నాకు తెలియదు మీకు ఎప్పుడైనా అయిందో లేదో కానీ, ఒక్కొక్కసారి నేను నా భార్య ఎప్పుడైనా తిట్టుకుంటున్నప్పుడు మా ఆర్గ్యుమెంట్ ఒకదాంతో మొదలవుద్ది, ఇంకొక దగ్గరికి వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్ది తెలుసా? నువ్వు అలా అంత గట్టిగా ఎందుకు గరిసావు, నీ టోన్ ఎందుకు అలా ఉంది, వాట్ డిడ్ ఇట్ స్టార్ట్? కూరలో ఉప్పు సరిగ్గా లేదేమో. అపవాది మనతో ఏం చేస్తూ ఉంటాడంటే, నీ యొక్క యుద్ధాన్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే అపవాది నీ యొక్క బలం పైన దాడి చేయడు, మరి దేనిపైన దాడి చేస్తాడు?
హోల్డ్ ఆన్, ఐఎమ్ గోన్ టు అన్వెయిల్ ఇట్. కొంచెం టైంలో పౌలు ఈ యొక్క లేఖనం రాశాడు. ఈ యొక్క లేఖనం ఏమని రాశాడంటే, కొరింథీ సంఘానికి ఏమని రాస్తాడంటే, నువ్వు చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం అని రాస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నన్ను ఆ పట్టణానికి పంపించాడు. ఆ పట్టణం ద్వారా అనేక పట్టణాలకు ద్వారము తెరవబడేలాగా. ఆ మ్యాప్ పెట్టండి ఒకసారి, యు గోనా అండర్స్టాండ్. చూడండి కొరింథీ ఎక్కడ ఉందో చూడండి. ఆ యొక్క కొరింథు నుండి పౌలు ఆసియా ఖండం అంతా కూడా సువార్త ప్రకటించే ద్వారము దేవుడు తెరుస్తున్నాడు. కానీ అపవాది ఏం చేస్తుందంటే ఆ యొక్క ద్వారాన్ని మూసేయడానికి ప్రయత్నిస్తుంది. ద సేమ్ డోర్ విచ్ గాడ్ వాంట్స్ టు ఓపెన్, ద డెవిల్ వాంట్స్ టు షట్ ఇట్ డౌన్. ఎందుకు పాస్టర్ గారు ఏంటి ఇలాగా అంటే, లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. నీవు ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణం అని పౌలు చెప్తున్నాడు. నీవు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘం అని చెప్తున్నాడు పౌలు. ఈరోజు నేను అదే మాట నేను మీతో కూడా చెప్తున్నాను. మీరు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘము. నీవు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘం అంటే అదే సంఘాన్ని అపవాది హతమార్చడానికి, అదే సంఘాన్ని అపవాది ఆపివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నౌ ద పాయింట్ ఇస్, ఆర్ యు గోయింగ్ టు చేంజ్ ద వార్ ఆర్ ఆర్ యు గోయింగ్ టు స్టిక్ విత్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ? దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క యుద్ధం చేయాలా, లేకపోతే దేవుడు ఆ యొక్క అపవాది మార్చేస్తున్నటువంటి యుద్ధంలోకి నేను వెళ్ళిపోవాలా? వాట్ షుడ్ బి డన్? అందుకే ఈ ఉదయ కాలమున నీ ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణము అని నేను చెప్పడానికి వచ్చాను. నీ ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘానివి, నీ ఒక ప్రాముఖ్యమైనటువంటి జీవితానివి. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి అవకాశము నీ ద్వారా తెరవబడుతుంది ఈరోజు. హల్లెలూయా. ఒక గొప్ప మార్పు నీ యొక్క కుటుంబంలో నీ ద్వారా తెరవబడేటువంటి అవకాశము ఈ ఉదయకాలం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఒక ఎన్నడూ చూడనటువంటి దీవెన నీ ద్వారా నీ కుటుంబం చూడబోతుంది. ఎన్నడూ పొందనటువంటి ఆశీర్వాదము నీ ద్వారా ఈ ఉదయకాలమున పొందబోతున్నావు. దాట్ ఈస్ హౌ ఇంపార్టెంట్ యు ఆర్, అండ్ that is the very reason why the devil wants to attack. You know, the bigger the door, the bigger the devil. అర్థమవుతుందా? పాస్టర్ నాకెందుకన్నీ ఇలాంటి దాడులు వస్తున్నాయి అంటే, అంత గొప్ప ఆశీర్వాదము నీ ద్వారా దేవుడు తెరవబోతున్నాడు. అందుకే అంత ఎక్కువ అపవాది నీ పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. ఎందుకు అంత దాడి చేస్తున్నాడంటే, నీ పైన ఆయన దాడి ఎందుకు చేస్తున్నాడంటే, నీలో అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు. Now, but the point is, how do you tackle the fight? ఆ యొక్క యుద్ధాన్ని నువ్వు ఎలా గెలుస్తావు? నీ యొక్క బలం ద్వారానా? ఆ యొక్క యుద్ధాన్ని ఎలా గెలుస్తావు? నీ యొక్క శక్తి ద్వారానా? మరి అలా చూసినట్లయితే మనము ఈ యొక్క మాట మనం చూద్దాము. దేవుడు తెరిచినటువంటిది ఎవరు ముయ్యలేరని చెప్తున్నారు కదా పాస్టర్ గారు. మరి దాని గురించి మరి ఎందుకు వరి అవ్వాలి? ఉదాహరణకి మనకి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో కనబడతా ఉంటుంది. ఏమనంటే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి. అంటే దావీదు తాళపు చెవి కలిగి అంటే దాని అర్థము దేవుని యొక్క రాజ్యపు తాళపు చెవి అనమాట. ఇట్ ఇస్ ద కీ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఓకే, దావీదు తాళపు చెవి కలిగి, ఎవడును వెయ్యలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వెయ్యువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. దేవుడు చెప్తున్నాడు, ఎవరైనా ముయ్యడానికి ప్రయత్నిస్తే ముయ్యలేరంట. ఎవరైనా దాన్ని తెరవడానికి ప్రయత్నిస్తే ఆయన మూస్తే ఎవరు తెరవలేరు. హల్లెలూయా. సో అలాంటి దేవుడు మన పక్షాన ఉండగా యుద్ధం ఎలా మారిపోతుంది? Isn't that a valid question? Yes, of course, that's a very, very valid question. మరి అంత బలమైనటువంటి దేవుడు మన పక్షమున నిలబడినప్పుడు యుద్ధం ఎలా మారిపోతుంది? How can I lose the war? Well, ఈ ఉదయకాలమున ఎలాగా ఆ యొక్క యుద్ధము ఓడిపోగలవు? ఉదాహరణకి, దేవుడు నీ ద్వారా నీ కుటుంబాన్ని ఆశీర్వదించేటువంటి మార్గాన్ని తెరవాలని ఆలోచిస్తున్నట్లయితే, అపవాది నీ కుటుంబంలో అందరికన్నా ఎక్కువగా దాడి చేసేది నిన్నే. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ విత్ డేవిడ్ ఆల్సో. అందుకే దావీదును ఎంత కించపరచాలో అంత కించపరిచాడు. ఉదాహరణకి, సమూయేలు యెష్షయి ఇంటికి వెళ్తున్నప్పుడు, అయ్యా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరినీ పిలవండి అంటే దావీదు కనీసం పిలుపు కూడా లేదు. ఇంకెవరైనా ఉన్నారంటే ఒకడు ఉన్నాడులేండి, ఆయన
గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు, ఆయనతో మీకు పెద్ద పని లేదు, లేదా ఆయన పిలవండి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే యెషయా ఏమన్నాడు తెలుసా? ఆయన వచ్చినంత వరకు నేను కూర్చున్నాను అన్నాడు. The point I'm trying to teach you is, the bigger the battle, the bigger the blessing. Hallelujah. నీ పైన ఎక్కువ దాడి జరుగుతున్నట్లయితే దాని అర్థం ఏంటంటే నీ ద్వారా ఎక్కువ ఆశీర్వాదము దేవుడు తరతరాలకు అనుగ్రహించాలని చెప్పి ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఈ ఉదయకాలమున I want you to understand one thing. Don't think if you are being attacked, that means you don't have enough faith. No. నీవు దాడి చేయబడుతున్నావు అంటే నీలో విశ్వాసం లేదని కాదు, నీలో కాపుదల లేదని కాదు. నీవు దాడి చేయబడుతున్నావు అంటే నీలో ఆశీర్వాదం ఉందని. హల్లెలూయా. నీలో ఆశీర్వాదం ఉందని, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. 8వ వచనం చూద్దాం మనము, ప్రకటన గ్రంథము. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమున ఎరుగన లేదా, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడును. హల్లెలూయా. అందరూ చెప్పండి, నాలో తెరిచినటువంటి ద్వారము, నా ద్వారా తెరిచినటువంటి తలుపు ముయ్యడము అపవాదికి అవ్వదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ద్వారంలో ఆశీర్వాదం ఉండొచ్చు, ఆ ద్వారంలో స్వస్థత ఉండొచ్చు, ఆ ద్వారంలో అభిషేకం ఉండొచ్చు. ఎవ్వరి తరము కాదు దేవుడు నాలో తెరిచినటువంటి ద్వారాన్ని ముయ్యడానికి. హల్లెలూయా. ఇప్పుడు పౌలు దేని మీద ఫోకస్ చేస్తున్నాడంటే, పౌలు తన ముందుండేటువంటి ద్వారం మీద ఫోకస్ చేస్తున్నాడు. తన ముందుండేటువంటి ద్వారము, కానీ తన వెనకుండేటువంటి ద్వారం కాదు. ఐ వాంట్ టు రిపీట్ దట్ అగైన్. పౌలు తన ముందుండేటువంటి ద్వారం మీద ఫోకస్ చేస్తున్నాడు, తన గతం బట్టి కాదు, తన గతం మీద కాదు. అనేకసార్లు మనం మన గతంలోనే ఆలోచిస్తూ ఉంటాం, గతంలో రానటువంటి అవకాశం గురించి ఆలోచిస్తూ ఉంటాం, గతంలో జరిగినటువంటి క్రియ గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ గతం గురించి కాదు, నీ ముందుండేది చూడు అంటున్నాడు. నీ గతాన్ని చూడొద్దు, ముందుండేది చూడు. కాన్సన్ట్రేట్, ఫోకస్ ఆన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మరలా మనం వద్దాము ఇప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంకి వద్దాం. ఇలా ఉంటుంది, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు, నేను ఏమైనాను క్షమించి ఉంటే, ఏంటంటే నేను ఏమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటూ ఉండినట్లు మీ నిమిత్తం. అంటే ఎవరి కోసం క్షమిస్తున్నారు? సాతాను మనల్ని మోసపరచకుండా ఆయన క్షమిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పౌలు ఒక యుద్ధం చేస్తున్నాడు పాపం మీద, కానీ సంఘము ఆ యొక్క యుద్ధాన్ని అపవాదికి, అంటే పాపం చేస్తున్నాడంటే అపవాది వారిపైన ఏలుతున్నాడు. అపవాది ఆ యొక్క సంఘం ద్వారా ఆ యొక్క యుద్ధాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు పౌలు ఏమంటున్నాడు తెలుసా? మీరు చెప్తున్నటువంటి మాటలు నేను మిమ్మల్ని క్షమించేస్తున్నాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యుద్ధం పైన ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. హల్లెలూయా. The devil tries to change your war, but God says no. Focus. అనేక సార్లు మనము యుద్ధం మొదలైన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా అర్థం కాదు మనకి, బికాస్ వీ లూజ్ ద ట్రాక్షన్ ఆఫ్ ఇట్. బట్ పౌలు దానికి రెస్పాండ్ అవ్వలేదు. అసలు మీరు చెప్తున్నటువంటి అబాండాలన్నింటినీ నేను విడిచిపెడుతున్నాను, మిమ్మల్ని క్షమించేస్తున్నాను. ఆర్ యు హోల్డింగ్ ఆన్ టు యువర్ పాస్ట్ ఆర్ ఆర్ యు లుకింగ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ ఫ్యూచర్? అనేక సార్లు మనము మన యొక్క గతాన్నే పట్టుకొని ఉంటాం. అప్పుడు నువ్వు ఇలాగ అన్నావు, అప్పుడు నువ్వు ఇలా చేసావు, అప్పుడు దేవుడు అంటున్నాడు అప్పుడు కాదు, ఇప్పుడు చూడు అంటున్నాడు. ఇప్పుడు చూడు అంటున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి సంఘటన చూడు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూడు అంటున్నాడు. నా ప్రియ సంగమా, ఇంకొక మాట కూడా నేను మీకు తెలియపరచాలనుకుంటాను. ఇక్కడ మాట చూడండి, సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు. అంటే సాతాను మనం ఓవర్ పవర్ చేయడం గురించి మాట్లాడట్లే, అంటే సాతాను నీకన్నా బలమైనటువంటి వాడని చెప్పట్లే. సాతాను నిన్ను అందరూ చెప్పడం మోసం ఎవరికి అంకితం? సాతానికి. సాతాను ఒక్కడు మాత్రమే మోసం చేయగలడు, సాతాను ఇంకేం చేయలేడు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సాతానికి నేను ఓడించే బలం కూడా లేదు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు నీ పైన ఎప్పుడో నిన్ను విజయవంతుడిగా చేశాడు. సో హీ కాంట్ డూ ఎనీథింగ్, బట్ వాట్ హీ క్యాన్ డూ, హీ కెన్ అవుట్విట్ యూ. ఇంగ్లీష్లో అలాగే ఉంటుంది, సో దట్ హీ డజంట్ అవుట్విట్ అస్ అనేటువంటి మాట ఉంటుంది. అంటే మోసపరచకుండా ఉండేటువంటి మాట. ఈ యొక్క
మోసము చేయకుండా ఉండాలంటే మనకు సరైనటువంటి స్ట్రాటజీ ఉండాలి. ఏముండాలండి చెప్పండి? స్ట్రాటజీ. ఇంకొంచెం బలంగా చెప్పండి, స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ లేకపోతే ఏమీ అవ్వదు. అందుకే చాలామంది మీ యొక్క ఉద్యోగాల్లో మీరు కష్టపడతా ఉంటారు, ఎందుకు? స్ట్రాటజీ లేదు. మీరు మీ బలాన్ని అంతటినీ పెడతారు, కానీ స్ట్రాటజీ లేకపోతే బలం వ్యర్థం. ఐ అండర్స్టాండింగ్ సంథింగ్. మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఎవరు కష్టపడుతూ ఉంటారు, కానీ మీకు విజయం రావట్లేదు. ఎందుకంటే స్ట్రాటజీ, ప్రణాళిక లేదు. అపవాది కొట్టేది ప్రణాళికతోనే, బలంతో కాదు. అపవాది కొట్టేది మోసంతోనే. అండ్ మోసం అనగా ఏంటి? ఇట్స్ అ ప్లాన్, ఇట్స్ అ డీవియస్ ప్లాన్. అందుకే దిస్ ఇస్ ద వెరీ రీజన్ వై ఐ గాట్ దిస్ ఐడియా. మనము ఈ యొక్క న్యూ లైఫ్ ఇంటర్నేషనల్ సంఘానికి బైబిల్ బేస్డ్ బిజినెస్ నెట్వర్కింగ్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన రావటానికి కారణం ఏంటంటే, ఈ యొక్క స్ట్రాటజీ మన క్రైస్తవులకి లేదు. ఈ యొక్క దెర్ ఇస్ నో స్ట్రాటజీ బిహైండ్ యువర్ వర్క్, దెర్ ఇస్ నో స్ట్రాటజీ బిహైండ్ యువర్ రిలేషన్షిప్స్, దెర్ ఇస్ నో స్ట్రాటజీ. సో ఇటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఈ యొక్క మన యొక్క సంఘానికి నేర్పించాలి అనేటువంటిదే ఈ యొక్క మీటింగ్ పెట్టడానికి కారణము. అందుకే వచ్చే ఆదివారం సాయంత్రం 4 నుండి 5:30 వరకు ఈ యొక్క మీటింగ్ పెడుతున్నాము. ఎవరెవరైతే వారి యొక్క ఉద్యోగాల్లో, వారి యొక్క వ్యాపారాల్లో వెనకంజలో ఉన్నారో, మేము రాణించలేకపోతున్నామండి అనేటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో, దిస్ ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ వేర్ వీఆర్ గోయింగ్ టు టీచ్ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌ యూ క్యాన్ గో అహెడ్ ఇన్ యువర్ లైఫ్. ఆల్రైట్, ఫైన్. ద విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనము అపవాదికి చాలా ఎక్కువ క్రెడిట్ ఇచ్చేస్తూ ఉంటాం, చాలా ఎక్కువ క్రెడిట్. అంటే ఆయన చేసిన దానికి చెయ్యని దానికి. ఉదాహరణకి, పాస్టర్ గారు మా బాస్ నన్ను ఎప్పుడు మెచ్చుకోవట్లేదండి, ఎంత కష్టపడుతున్నాను తెలుసా, అసలు మెచ్చుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కష్టపడట్లేదని. అంటే కష్టపడాల్సిన రీతిగా. మేబీ యు ఆర్ చేంజింగ్ ద వార్. పాస్టర్ గారు నేను నా భార్యకి ఎంతో ప్రేమిస్తున్నానండి, కానీ నా భార్య నా యొక్క ప్రేమను పొందుకుంటుందో లేదో నాకు తెలియట్లేదండి. అంటే నువ్వు ఆమె దృష్టిలో నువ్వు ప్రేమించట్లేదేమో. నా ప్రియ సంగమా, ఒక్కోసారి యు గివ్ ద డెవిల్ ఆల్ క్రెడిట్స్. మరి అంత క్రెడిట్ ఇవ్వద్దండి, అంత సీన్ లేదు ఆయనకి, అంత బలం లేదు ఆయనకి. ఆయన ఒకటే అది ఏంటంటే మోసపరుస్తాడు. ఏం చేస్తాడండి? మోసపరుస్తాడు. కానీ విషయం ఏంటంటే, మనకి సత్యం తెలిసి ఏంటది? ఒకవేళ దేవుడు కానీ ఆ యొక్క ద్వారాన్ని తెరిస్తే అది ముయ్యటము ఎవరి తరమో కాదు. మరి అటువంటి దేవుడు మనకున్నప్పుడు అపవాదికి మనం ఇంకా ఎలా ఓడిపోతున్నాం? మనం ఎలా ఓడిపోతున్నాం అంటే, మన యొక్క మనసును మనం నెమ్మది పరుచుకోకుండా ఉంటే. అందుకే 13వ వచనంలో మనం చదువుతాము, నా మనసులో నెమ్మది లేక. ఏ లేక? నా మనసులో నెమ్మది లేక. అంటే అక్కడ అవకాశం ఉందా లేదా? అవకాశం ఉంది. ఏం లేదు? నెమ్మది. అవకాశం ఉందండి. there are many people over here, సేమ్ సిచ్యువేషన్. వారి ముందు అవకాశం ఉంటుంది, కానీ నెమ్మది లేకపోవడం వలన వారికి అవకాశం కనబడట్లే. నీ యొక్క మనసులో కానీ నెమ్మది లేకపోతే నీ ముందు అవకాశం నీ ముందే ఉంటుంది, కానీ ఆ యొక్క అవకాశము నీకు ఎన్నటికీ కనబడదు. ఎందుకంటే ఆ యొక్క నెమ్మది లేనటువంటి మనస్సు ఆ యొక్క అవకాశాలన్నిటిని దాపివేస్తుంది. ఈ ఉదయకాలమున మేబీ దిస్ ఇస్ యువర్ సిచ్యువేషన్. అందుకే పౌలు అంటున్నాడు, నేను త్రోయలో ఉన్నాను, కానీ నా మనసు కొరింథులో ఉంది. త్రోయకి కొరింథుకి మధ్యన ఆ యొక్క మధ్య సముద్రము, మెడిటరేనియన్ సీలాగా నా యొక్క మనసు కొట్టుకుంటూ ఉంటుంది. నా యొక్క మనసులో ఆలోచనలు తప్ప శాంతి, సమాధానము లేదు. కానీ దాని విషయం ఏంటంటే, దేవుడు ఒక దగ్గర మార్గాన్ని మూస్తున్నాడంటే, ఇంకొక దగ్గర దేవుడు మార్గాన్ని తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఒక దగ్గర దేవుడు మార్గాన్ని మూస్తున్నాడంటే, ఇంకొక దగ్గర దేవుడు మార్గాన్ని తెరవబోతున్నాడు. అంటే అనేక సార్లు ఎప్పుడో మనకి మోసం జరగడం వలన ఇప్పుడు మనము ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితి. పాస్టర్ గారు, మనుషులు నమ్మడం చాలా కష్టంగా ఉందండి. ఎందుకు? ఒకప్పుడు నన్ను మోసపరిచారు. పాస్టర్ గారు, మనుషులు ప్రేమించాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకు? ఒకప్పుడు ప్రేమించిన వాళ్ళే మోసం చేశారు. Well, maybe that is the situation which Paul was also in. పౌలు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నాడేమో. అందుకే కదా త్రోయలో ఉండేటువంటి అవకాశాన్ని ఆయన సద్వినియోగపరుచుకోకుండా మాసిడోనియాలోకి, ఆ సముద్రంలోకి వెళ్ళిపోయాడు. నీవు కూడా
నీ యొక్క గతంలో జరిగినటువంటి గాయాల వలన ఇప్పుడు నీవు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నావేమో. నీవు కూడా ఇంతకుముందు జరిగినటువంటి ఆ యొక్క చేదు అనుభూతుల వలన, ఆ యొక్క చేదు ఆ ఎక్స్పీరియన్సెస్ వలన ఇప్పుడు నువ్వు ఎవరిని నమ్మలేకపోతున్నావేమో. పాస్టర్ గారు, ఐఎమ్ హ్యావింగ్ ట్రస్ట్ ఇష్యూస్. వెల్, యూ నీడ్ టు లెట్ గో. యూ నీడ్ టు లెట్ గో ఆఫ్ ఇట్. యూ నీడ్ టు లెట్ గో ఆఫ్ ఇట్. ఒక గాయము ఉందండి. ఆ గాయం వలన నేను ఎవరిని నమ్మలేకపోతున్నాను. నీకు విషయం తెలుసా? గాయం ఉందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ గాయము మానిపోయిన తర్వాత అక్కడ మచ్చ పడుతుంది కదా, ఆ యొక్క మచ్చ చాలా మంచిది. ఆ మచ్చ చాలా మంచిదండి. ఆ మచ్చ ఉందంటే దాని అర్థం ఇతను ఏదో చేశాడని కదా. కాదండి, ఆ మచ్చ ఉందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ గాయము మానిపోయిందని. కానీ మనము ఆ యొక్క మానిపోలేదు ఆ గాయం అనుకుంటున్నాం మనము. దేవుడు అంటున్నాడు, లేదు, ఆ గాయం మానిపోయింది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అక్కడ మచ్చ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ మచ్చను చూసి నీవు సరి చేసుకుంటావు. ఆ మచ్చ నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది, ఒకప్పుడు ఇలా జరిగింది, అయినా దేవుడు నన్ను రక్షించాడని. నా ప్రియ సంగమా, ఆ యొక్క గొప్ప మాసిదోనియా సముద్రము నాకు గుర్తొస్తే, ఇందాక ఫస్ట్ సర్వీస్లో నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. సముద్రం మీద మహాసముద్రము, రైట్? ఐఎమ్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ వైజాగ్. బే ఆఫ్ బెంగాల్ ఉండేటువంటి పట్టణం అది. ఆ మహాసముద్రంలో అంతా ఎక్కువ నీరు ఉంటుంది. కొన్ని కోట్ల టన్నులు నీరు ఉంటుంది. అయినా సరే దాని మీద ఈ చేపలు పట్టేవారు వీళ్ళు ఒక చిన్న పడవ వేసుకొని వెళ్తారు. అంత పెద్ద సముద్రం అంత చిన్న బోట్ని ఏం చేయలేదేంటి? అంత పెద్ద సముద్రము, ఆ యొక్క సముద్రపు నీళ్ళు ఆ యొక్క బోట్లోకి వెళ్లకుండా ఎలాగా అని ఆశ్చర్యపోతున్నప్పుడు అప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడాడో తెలుసా? అంత చిన్న నావని అంత పెద్ద సముద్రము ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ నావని నాశనం చేయగలిగేది ఒకే ఒకటి. ఏంటదంటే బయట ఉండేటువంటి సముద్రం కాదు, లోపల ఉండేటువంటి ఆ యొక్క రస్ట్, ఆ యొక్క రంధ్రాలు మాత్రమే నాశనం చేయగలవు. ఎందుకు పాస్టర్ గారు ఈ మాట చెప్తున్నారంటే, పాల్ రోట్ సంథింగ్ రియలీ బ్యూటిఫుల్ ఓవర్ హియర్. పౌలు ఒక అద్భుతమైన మాట రాశాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం చూద్దాం మనము. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలుగును. వెలుపటి పోరాటము, లోపట భయములు ఉండెను. వెలుపటి పోరాటము, లోపట విషయం ఏంటో చెప్పనా? వెలుపటి పోరాటము మనల్ని ఏం చేయలేదు, కానీ లోపటి భయము మనల్ని నాశనం చేయొచ్చు. అనేక సార్లు మనం మిస్ అయిపోయే పాయింట్ ఏంటంటే, లోపట భయం లేనంత వరకు వెలుపటి ఎంత పెద్ద యుద్ధంనైనా మనం గెలవచ్చు. కానీ అనేక సార్లు మనం ఓడిపోయేది బయట పోరాటం వల్ల కాదు, లోపల జరిగే భయం వల్ల. ఆ యొక్క మహాసముద్రము ఆ యొక్క చిన్న నావను, ఆ యొక్క చిన్న బోట్ని ఎలాగైతే ముంచలేదో, ఎందుకు ముంచలేదు? ఆ బోట్లో ఎటువంటి రంధ్రాలు లేవు. ఆ యొక్క బోట్లో ఎటువంటి రస్టింగ్ లేదు. రస్టింగ్ వచ్చిన వెంటనే ఆ యొక్క జాలర్ ఏం చేస్తాడో తెలుసా? ఆ బోట్ యజమాని ఆ యొక్క రస్ట్ని వెంటనే క్లీన్ చేసేసి అక్కడ పెయింట్ కొడతాడు, ఫ్రెష్ పెయింట్ కొడతాడు, రస్ట్ ఫ్రీ కోటింగ్ వేసి పెయింట్ కొడతాడు. ఎందుకో తెలుసా? దాన్ని కానీ అలాగే వదిలేస్తే అది పెద్ద రంధ్రానికి దారితీస్తుంది. అనేక సార్లు మనలో ఉండేటువంటి చిన్న చిన్న భయాలు మనం వదిలేస్తూ ఉంటాం. పర్వాలేదులే, చిన్నయే కదా. కానీ ఆ చిన్న రంధ్రాలు, ఆ చిన్న రస్ట్ ఎంత పెద్ద ఓపెనింగ్ క్రియేట్ చేస్తుందంటే వచ్చినప్పుడు దాన్ని ఆపలేము. అందుకే పౌలు రాశాడు, ఆ యొక్క వెలుపటి పోరాటము, లోపల
భయము. లోపల భయము. వెలుపటి పోరాటాన్ని మనం జయించాలంటే లోపల ఉండేటువంటి భయాన్ని మనము అధిగమించాలి. లోపల ఉండేటువంటి భయాన్ని మనము అధిగమించాలి. ఆ యొక్క గొప్ప సముద్రము ఆ యొక్క నావను ఏం చేయలేదు. అదే రీతిగా ఆ యొక్క గొప్ప పోరాటము నేనేం చేయలేదు. కానీ అపవాది యొక్క తంత్రం ఎక్కడ మొదలవుతుందంటే బయట కాదు, లోపల. ఏమని చెప్తాడంటే నీకంత సీన్ లేదని చెప్తాడు. ఏమని చెప్తాడంటే నీ వల్ల కాదని చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఇంత బరువును మోయగలవా, ఇంత బాధ్యత నువ్వు తీసుకోగలవా, ఇది వేరే వాళ్ళకి, నీకు కాదని చెప్తాడు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో నువ్వు అసలు ఇక్కడికి రావడమే మహాభాగ్యం అని చెప్తాడు. వెలుపటి పోరాటము, లోపల భయం. కానీ ఏ ద్వారమైతే దేవుడు తెరుస్తాడో ఆ ద్వారము ముయ్యటము ఎవరి వలన కాదు. హల్లెలూయా. ఆ ద్వారము ముయ్యటము ఎవరి వలన కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని చెప్పి ఆశపడుతున్నట్లయితే ఎవరి వలన కాదు ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆపటం. ఒకవేళ దేవుడు నేను స్వస్థపరచాలని చెప్పి ఆశపడినట్లయితే ఆ యొక్క ద్వారము ముయ్యబడము ఎవరి తరము కాదు. ఈ ఉదయకాలమున దేవుడు నీ ద్వారా ఒక గొప్ప ద్వారాన్ని తెరవబోతున్నాడు. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీ ద్వారా గొప్ప క్రియలు చేయబోతున్నాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు ఆ యొక్క ద్వారాన్ని తెరవబోతున్నాడు. విషయం ఏంటంటే భయంతో ముయ్యొద్దు నువ్వు. భయంతో ముయ్యొద్దు నువ్వు. నా వల్ల అవుతుందా, నా వల్ల జరుగుతుందా అనేటువంటి భయంతో ముయ్యొద్దు. ఎందుకో తెలుసా? 6వ వచనం చూద్దాము. 7వ అధ్యాయం 6వ వచనం. అయినను, అందరూ చెప్పండి, అయినను వెలుపటి పోరాటము, లోపల భయము. అయినను. హల్లెలూయా. ఆ మాట నాకు చాలా ఇష్టం బైబిల్లో. అయినను అంటే అక్కడ సీన్ మారుతుంది. అక్కడ ఆమేన్. వెలుపటి పోరాటము, లోపల భయము. బయట చూస్తే భయంకరంగా ఉంది, లోపల మాది ఒక ఆశ ఉంది. అయినను దేవుడు, హల్లెలూయా, అయినను దేవుడు, అందరూ చెప్పండి, అయినను దేవుడు నా జీవితాన్ని వాడుతాడు. అయినను దేవుడు నాలో పని చేస్తాడు. అయినను దేవుడు నన్ను ఆయన పాత్రగా వాడుకుంటాడు. అయినను దేవుడు నన్ను ఆశీర్వాదకర్తగా చేస్తాడు. హల్లెలూయా. చలో స్టాండ్ అప్, కమాన్, లేచి నిలబడదామా? ఈ ఉదయ కాలంలో చెప్పగలవా? అయినను దేవుడు నా పక్షాన నిలబడతాడు. అయినను దేవుడు నాలో నివసిస్తాడు. అయినను దేవుడు, అయినను దేవుడు, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు, పిరికితనంలో దేవుడు, హల్లెలూయా, హల్లెలూయా, ఎన్ని శ్రమల్లో అయినా దేవుడు, చీకటిలో దేవుడు. ఆమేన్. ఉద్యోగం లేనప్పుడు దేవుడు. అందుకే ఈ ఫ్రైడే, దిస్ ఫ్రైడే ఈస్ గోన్ బి ఎ రియల్లీ స్పెషల్ ఫ్రైడే. ఈ యొక్క ఫ్రైడే ఎందుకు వర్షిప్ నైట్ పెట్టామంటే దేవుడు అయినను ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. అయినను దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. నువ్వు ఎన్ని శ్రమల్లో ఉన్నా సరే దేవుడికి అనవసరం, ఎందుకంటే అయినను దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎన్ని నష్టాల్లో ఉన్నా సరే అయినను దేవుడు. ఆమేన్. God is going to change the trajectory because of his projection. Hallelujah. ఆయన ఏ మార్గంలో తీసుకువెళ్తున్నాడో ఆ మార్గంలో తీసుకెళ్తున్నాడు గనుక ఆయన నా యొక్క మార్గాన్ని మారుస్తున్నాడు. అయినను దేవుడు. హల్లెలూయా. మోసపోయి ఉన్నావేమో, అయినను దేవుడు దాన్ని వాడుతాడు. హల్లెలూయా. ఏమైందో తెలుసా? చూడండి, అయినను దీనులను ఆదరించు దేవుడు. బ్యూటిఫుల్ వర్డ్. అయినను దీనులను. అంటే దేవుడు మనల్ని ఆదరించాడు అంటే మన స్టీరింగ్ వదిలేయాలి. అయ్యా ఎటు వెళ్ళాలో నాకు తెలీదు, మీరు వచ్చేయండి. లెఫ్ట్కి వెళ్ళాలో తెలీదు, రైట్కి వెళ్ళాలో తెలీదు, మీరు స్టీరింగ్ తీసుకోండి. హల్లెలూయా. మనం స్టీరింగ్ పట్టుకోకూడదు. దీనిలో అంటే అదే కదా. ఆమేన్. అందరూ చెప్పండి, అయినను
దీనులను ఆదరించు దేవుడు. హల్లెలూయా. దీనులను ఆదరించు దేవుడు. తీతు రాక వలన మమ్మును ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాశక్తిని మాకు తెలుపును. హల్లెలూయా. తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించెను గనుక నేను మరీ ఎక్కువగా. ఒకప్పుడు భయంతో ఉన్నాడు, వెలుపటి పోరాటము లోపల భయం అని రాశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? హల్లెలూయా. అంగలార్పును తీసేశాడు, ఏడుపును తీసేశాడు, ఎప్పుడు చూడన సంతోషాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు అంటున్నాడు. హల్లెలూయా. ఆ చీకటి సమయంలో మనం దేవుని పట్టుకొని ఉండాలి. ఆ సముద్రంలో ఈ యొక్క చేప జాలర్లు వెళ్తున్నప్పుడు వాళ్ళు కొన్ని రోజులు వెళ్తారు, ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చారు. కొన్ని రోజులు, 3-4 రోజులు, వారం రోజులు వెళ్తూ ఉంటారు వేటకి వెళ్ళినప్పుడు చీకటి సమయాల్లో వాళ్ళకి ఏం కనబడదు. వాళ్ళకి ఏం టెక్నాలజీ కంపస్ ఏం ఉండదు, కనబడదు. ఆ చీకటిలో వారి యొక్క ఆధారము ఆ దేవుడే. ఈ విషయం ఏంటో తెలుసా? ఆ రాత్రి వారి యొక్క విశ్వాసాన్ని కానీ వారు కాపాడుకోగలిగితే, ఆ చీకటిలో వారి యొక్క విశ్వాసాన్ని కానీ వారు కాపాడుకోగలిగితే, ఉదయకాలమున వారు ఆ సూర్యుని చూస్తారు, ఆ వెలుగును చూస్తారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. నీ యొక్క చీకటి సమయాల్లో నీవు దేవుడే నీ యొక్క ఆధారంగా మార్చుకోగలవా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. దేవా, నేను ఈ యొక్క చీకటి సమయంలో ఉన్నాను, ఈ యొక్క శ్రమల్లో ఉన్నాను, ఎలాగయ్యా నేను ముందుకు ఎలాగ అడుగు వేయాలంటే దేవుడు అంటున్నాడు, చీకటిలోనే నీ విశ్వాసం ఇంకా బలపరచబడాలి. ఆ యొక్క శ్రమల యందే నీ యొక్క విశ్వాసం ఇంకా బలపరచబడాలి. పౌలు అంటున్నాడు, అయ్యా నేను ఇన్ని నెలలు నేను వరి అయ్యాను, ఇన్ని నెలలు నేను చింతించాను, కానీ ఎక్కడ లేని సంతోషాన్ని నీవు నాకు ఇచ్చావు, ఎక్కడ లేనటువంటి బలాన్ని నీవు నాకు ఇచ్చావు. ఏమైందో తెలుసా? ఆ కొరింథు సంఘం ద్వారా అనేక సంఘాలు ఎక్కడెక్కడ వచ్చాయో తెలుసా? మన భారతదేశంలో కూడా అనేక సంఘాలు ఆ యొక్క కొరింథు సంఘం వల్ల వచ్చింది. ఆసియా ఖండమంతా కూడా అన్యులందరికీ కూడా ఎవరైతే క్రీస్తుని ఎరగలేకుండా ఉన్నారో, ఎవరైతే నిజ దేవుని ఎరగలేకుండా ఉన్నారో, వారందరూ కూడా దేవుణ్ణి ఎరగడానికి, దేవుని తెలుసుకోవడానికి ఒక కారణం ఏంటో తెలుసా? ఆ కొరింథు సంఘమే. హల్లెలూయా. అపవాది దేన్నైతే మూసేద్దాం అనుకున్నాడో దేవుడు దానినే వాడతాడు. హల్లెలూయా. అపవాది దేన్నైతే అసలు ఇది పనికిరాదు, ఇది చీకటి, ఇది ఎందుకు పనికిరానటువంటి సంఘం అని చెప్పి ఆ యొక్క సన్నివేశాన్ని మనకి సృష్టించాడు. దేవుడు అంటున్నాడు, అదే సన్నివేశాన్ని నేను వాడతాను. విషయం ఏంటో తెలుసా? ఆ యొక్క ద్వారం వెనక వెలుగుంది, ఆ యొక్క ద్వారం వెనక ఆశీర్వాదం ఉంది. అందుకే ఆ ద్వారాన్ని కోల్పోవద్దు. అనేక సార్లు ఆ యొక్క ద్వారం దగ్గర చనిపోతూ ఉంటాం, ఆ యొక్క ద్వారం దగ్గరే మనము బిగిసిపోయి ఉంటాం, ఆ యొక్క ద్వారం దగ్గరే మనము కృంగిపోతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, లేదు, అపవాది మూయడానికి ప్రయత్నిస్తాడు, కానీ నేను తెరిచినటువంటి ద్వారాన్ని ముయ్యటము ఎవరి వల్ల కాదు. హల్లెలూయా. నేను తెరిచినటువంటి ద్వారాన్ని ముయ్యటము ఎవరి వల్ల కాదు. ఈ ఉదయకాలం నమ్ముతున్నావా? ఆ యొక్క మాటను నమ్ముతున్నావా? నమ్ముతున్నట్లయితే జస్ట్ సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్ అండ్ సే, దేవా నువ్వు నా జీవితాన్ని నీవు తీసుకో రాజా, దేవా ఈ యొక్క జీవితాన్ని నీవు నడిపయ్యా అని చెప్పి మనకు 2 చేతులు పైకెత్తి పరలోకం వైపు చూపించి ఈ మాట చెప్దాం. దేవా నీవు నా యొక్క జీవితాన్ని నడుపు, దేవా నీవు నా యొక్క ఆలోచనలు నడుపు, దేవా నా యొక్క మనసులో నెమ్మది లేదేమో, దేవా ఆ యొక్క పౌలు మనసులో నెమ్మది లేకపోవడం వల్ల ఆయన ఆ యొక్క త్రోయలో ఉండేటువంటి అవకాశాన్ని ఆయన చూడలేకపోయాడు. కానీ ఉదయకాలం ప్రభువా, దేవా నా మనసులో నెమ్మదిని కలిగించమని ప్రార్థిస్తున్నాను. నా మనసులో నెమ్మదిని కలిగించయ్యా, నా మనసులో నెమ్మదిని కలిగించు ప్రభువా. ఆ నెమ్మది ద్వారా దేవా నీవు నా జీవితంలో పనిచేయమని ప్రార్థిస్తున్నాను. నా మాటలో, నా పాటలో, నా చూపులో, నా నడతలో నీ ఉండుమయా. నా ప్రాణంలో, నా ఆత్మలో, నా దేహంలో, నా క్రియలలో నీ ఉండుమయా. నా మాటలో, నా పాటలో, నా చూపులో, నా నడతలో
నా దేహంలో నా క్రియలలో నీ ఉండుమయా. ప్రేమ చూపు దైవమా, సర్వోన్నత మేఘమా, నా యేలు పరిశుద్ధాత్ముడ స్తోత్రం అయ్యా. ప్రేమ చూపు దైవమా, సర్వోన్నత మేఘమా, నన్ను యేలు పరిశుద్ధాత్ముడ స్తోత్రం అయ్యా. ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాలో నలిచే మేఘమా. ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా. ఓ ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా. ఓ ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా. ఓ ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా. దేవా, ఈ యొక్క ఉదయ కాలంలో దేవా, నా యొక్క మాటలో, నా యొక్క చూపులో, నా యొక్క నడతలో దేవా నీవు ఉండమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎందుకంటే ప్రభువా, నీవు దేవా రాత్రి వేళ అగ్నిస్తంభమై ఉన్నావు, పగట పూట దేవ మేఘస్తంభమై ఉన్నావు. చీకటిలో వెలిగే అగ్నివయ్యా, చీకటిలో ప్రకాశించే వెలుగువయ్యా నీవు. దేవ ప్రతి అవకాశాన్ని ప్రభువా దేవా, నా మనసులో నెమ్మది లేకపోయినా నీ నెమ్మదిని నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సో ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకునేలాగా ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ, ఓ ఆత్మ మేఘమా, ఆత్మ మేఘమా, ఓ ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా. ఓ ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ ఆత్మ మేఘమా, ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమా ఆత్మ ఆత్మ మేఘమా, ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా. ఓ ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా. ఓ ఆత్మ దేవాని యొక్క ద్వారాలు ఏ ద్వారం అయితే నీవు తెరిచావో దేవా, ఆ యొక్క ద్వారము మూయబడకుండా అపవాది యొక్క తంత్రములకు మేము మోసపడిపోకుండా దేవని కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభువా, ప్రతి నలిగిన మనస్సును, విరిగిన మనస్సును మరలా తిరిగి నిర్మింప చేయమని అడుగుతున్నాము. దేవ నెమ్మది లేనటువంటి వారికి నెమ్మదిని దేవా, నెమ్మదిని ప్రసాదించమని అడుగుతున్నాము. దేవ ఈ ఉదయకాలం ప్రభువా, చిరిగినటువంటి కుటుంబాలను, చెదిరినటువంటి కుటుంబాలను ప్రభువా నీవు తిరిగి నిర్మించమని ప్రార్థిస్తున్నాము. Lord, let there be your will, Father. Let your way be opened, Father. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. దేవ ప్రతి ఎర్ర సముద్రంలోనైనా నీవు మార్గమును సృజించేవాడు. ఇబ్బంది అనుకునేటువంటి సమయాల్లోనైనా దేవా నీవు మాకు అనుకూలమైనటువంటి సమయాన్ని నీవు అనుగ్రహించేవాడవయ్యా. దేవ నీ యొక్క కార్యాలు మాలో చేస్తున్నందుకు వందనాలు, నీ యొక్క క్రియలు మాలో జరిగింప చేస్తున్నందుకు వందనాలు. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాము. యేసు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.